ధాన్యం కావాలా శనగలు కావాలా? మాకు నూనెలే వద్దు, ఏమి వద్దు, మాకు నూనెలు అంటేనే తెలియవు. మీరు దీనికి ఏంటి పెట్టరా? మేము పెట్టమ్మా. సరే కానీ భోజనం చేసామే. ఓని అనగా ఏమి? భోని అనగా ఏమి? అవును మనవా. భోజనం చేయలేదా? పొద్దున్నే నేను వ్యాపారం చేసుకోవడానికి వచ్చినా భోజనం చేసుకొని వెళ్ళిపోయా. లేకపోతే పల్లె చెప్పరు నా కొడుకు నేను కోటూరు పిల్లలు అలకా కాదు నేను. ఎన్ని క్లాసులు ఉన్నాయేమో వెనకాల చూస్తా అట్లా పాస్ పోయింది బావా. చూడాలి ఎన్ని భాషలు ఉన్నాయి మనవా. ఏమి ఏమి సమయం నీకు ఆంజనేయ సమయం కదా మీరు ఎవరు స్వామి? దేవతలు మనవా. దేవతలు అవును. యానా రంగస్వామి దేవతలు మీరేనా? మాకేమి కర్మ మనవా. మీలాంటి వాళ్ళు అట్లా దేవేది మేము కాదు. మీరు సాక్షాత్తు మేము దేవతలు. సాక్షాత్ దేవతలు. అవును మనవా. మీరు ఎక్కడ ఉంటారు సమయం? మేము పైన ఉంటాం మనవా. మీరంతా చచ్చిపోయారా? చచ్చిపోయిన వాళ్ళే మా దగ్గరకు వస్తుంటారు. చచ్చిపోయిన మీ దగ్గరకు వస్తారా? ఇవి ఎట్లనే కానీ వాళ్ళ దగ్గర బాగుంటాయి కదా మనవా. కాదు స్వామి, నాకు చిన్న దేవత ఏం మనవా. ఆయమ్మ నరసమ్మ మన ఒక్క రోజు మర్చిపోయిందని ఎత్తుకోమట్ల పైకి. మనవా అలాంటి మేము ఎత్తుకుపోం మనవా. అంటే మీరు పైన దేవతలు. అవును సమయ మనవా. మీరు పైన అంతా బాగున్నారా? అందరూ బాగున్నాం మనవా. పూల చెట్లు బికేస్తారా? పూల చెట్లు అలాంటి పనులు మేము ఏం చేయం మనవా. ఏం పని చేయరా? ఏం పనులు చేయం మనవా. ఏం పని? ఏం పనులు చేయం మనవా. మీకు తిండి సమయ మనవా తిండికి మాకు అవసరం లేదు. ఇంకెట్లా? మేము అమృతం సేవిస్తాం. అమృతము? అవును మనవా. మీకల్లా ఏం రేటు 90? 70 రూపాయలు. మాట్లాడుతున్నాం ఏం రేటు సార్ 90? మనవా 70 రూపాయలే. అయ్యో ఇది నూనె స్వామి వ్యాపారస్తుంది. అక్కడ పెట్టుకో బరువు. ఇదేంటి చాలా స్వామి? ఏంటి మీ లెక్క? ఈ తలకాయ కొంచెం ఉండేది. ఏంటి ఇది? సమయా? మనవా సరే. పేట ఎక్కడ వచ్చాను ఇక్కడ. నా కారు నేనేం కారు పని పోతున్నా. సరే మనవా మీరు దేవతలు కాబట్టి ఇంత పొద్దులో ఎక్కడ వచ్చినారు? ఏం స్వామి వచ్చింది? ఎవరో భక్తులు మా కోరుకుంటారు వరపడి ఉంటే వరాలు ఇచ్చేదానికి వచ్చాను మనవా. బాగా వరాలు ఇచ్చేదానికి వచ్చినావా? బాగా చికెన్ పకోవడం మటన్ పెట్టడం వచ్చినావా? మర్యాద ఎక్కువ. నేను మటన్ నేను 4 పకోడ అయినంత. ఆనంద ఎక్కడ పోయి ఆనంద ఆ పిల్లలు అలాంటి మాకు తెలియవు. అవునా మేము అడగలేదు. సరే అదే చదువుతాను నాకు సమయ ఏమి కోరుకోమని మీరు దేవుడులు. అవును సమయ మనవా ఇంతకు మీరు ఏం దేవుడు సమయ? మేము పైన ఉండి దేవుని ఇచ్చే దేవత. దేవుడు పైన దేవతలు. అవును ఏం దేవుడు స్వామి నువ్వా? మేము కలిగి దేవుడు. కొద్దులు దేవుడు. అవును నిజంగా దేవుడైనా సార్? అవును మనవా. అయితే నువ్వు దేవుడు అయితే ఇట్లే నిత్య నిలుగా మాయమైపోతామే. ఇప్పుడు చెప్పి స్వామి దేవుడే కదా. అవును మనవా. నిత్య నిలుగా మాయమైపోవాలి. మనవా నేను ఇచ్చే మేమైపోతే నీకు కళ్ళు పోతాయి. కన్నులు? అవును కన్నులు పోయినా కాళ్ళు పోయినా నిత్యమే మాయమైపో. మనవా ఒకసారి కళ్ళు మూసుకొని స్వామి గణపతి స్వామి మాయమైపోవడం వేడుకో. మాయమైదం స్వామిని కన్ను మూసుకొని వేడుకుంటే ఎట్లా రాళ్ళ పాలైపోతావు చెప్తాను. అయితే ఇట్లా కన్ను మూసుకొని వేడుకుంటే మాయమైపోతావు. అవును మీరు మాయమై దేవతలు. అవును మనవా. చూసుకోండి మిట్ట మీద ఏ కోసారు పల్లె సమయ మాయమైపోతే అలాగే స్వామి గణపతి లేటి అందరూ చూసుకోండి. ఆయమైన డోకరా పెద్దలేదురా ఆ చీరలు సార్ కాబట్టి పిలుచుకోలేదు. కొంచెం పెద్ద చీరలు లేవు పాప ఎంత పెద్దది. సరే స్వామి గణపతి రెడ్డి కాపాడవయ్యా, రక్షించవయ్యా, గోవిందా 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 గోవిందా.
నిజమే కదరా స్వామి మాయమైపోయినాడు. మళ్ళా వేడుకుంటారు ఆయన. స్వామి గణపతి రెడ్డి కాపాడవయ్యా, రక్షించవయ్యా, గోయిందా 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 చూసుకో మానవా. సూర్య నా ముద్ర కదా అనుకోండి. ఇదేనా నీ మాయమా? ఇంతమంది సమయంలో అంత దూరం పోయి లేట్ అవుతుందని నీ కళ ఉండాలి. ఎట్లయితే నేను రోజుకు 3 సార్లు అయిపోతా. అలా కాదు మనవా. సమీ మనవా మీరు ఎంతకో దేవత అన్నారు. అవును. ఈ ఆరు పొద్దులో ఈ ఊరికి ఏమి వచ్చిండే మనవా ఎవరు భక్తురాలు వరపడి ఉంటే వరాలు ఇచ్చేదండి. చెప్తా చెయ్యి మార్చుకుంటానా? అవునా? నీకేమైనా తెలియ మాకు తగలలే.